ఫేస్బుక్ పేజ్ బిజినెస్ సైడ్ నుంచి మనము మన యొక్క ఫేస్బుక్ పేజ్కి ప్రొఫైల్కును దాంతోపాటు ఇన్స్టాగ్రామ్కు లింక్ అయినప్పుడు లింక్ చేసుకుంటాం కదా. చేసుకున్న తర్వాత మనం ఏదైనా ఫేస్బుక్ పేజ్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం వీడియో కానీ ఫోటో కానీ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే సరే మనకు ఫేస్బుక్ పేజ్లో కూడా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అవుతుంది. ఇలా లింక్ అయిన తర్వాత ఇబ్బందికరంగా నచ్చకపోతే మనం ఎలా దీన్ని డిస్కనెక్ట్ అంటే ఎలా డియాక్టివేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకేనా, ఎవరికైతే డియాక్టివేట్ కావాలనో డిస్కనెక్ట్ అన్లింక్ చేసుకోవాలనో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త అయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి కాబట్టి. ఓకేనా, లెట్స్ గో స్టార్ట్. మీ మొబైల్లో ఉన్న పేజ్ని ఓపెన్ చేసేసి కింద టూల్స్ పైన క్లిక్ చేయండి. చూడండి రైట్ సైడ్లో కింద టూల్స్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కింద చూడండి సెట్టింగ్ అని చెప్పింది, చూడండి సెట్టింగ్ అని ఇన్ లిస్ట్ పైన ఈ సెట్టింగ్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్, ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇక్కడ డిస్కనెక్టెడ్ అని చెప్పింది చూడండి, దానిపైన క్లిక్ చేయాలా. చూడొచ్చు మీరు ఇక్కడ పేజ్ యాక్సెస్ పైన డిస్కనెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డిస్కనెక్ట్ అని చెప్పి మళ్ళీ కింద చూడండి మీరు చూడొచ్చు, అండ్ బ్లూ కలర్లో డిస్కనెక్ట్ అని చెప్పి చూడండి ఫ్రెండ్స్, దానిపైన మనం క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ చూడొచ్చు, ఇలా వస్తుంది డిస్కనెక్ట్ ఇన్స్టాగ్రామ్. చూడండి ఇక్కడ అకౌంట్ డిస్కనెక్టెడ్ అని చెప్పి వచ్చింది. డన్ పైన క్లిక్ చేయండి. డన్ పైన క్లిక్ చేస్తే మనకు సక్సెస్ఫుల్గా డిస్కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసినాం ఫేస్బుక్ పేజ్లో అప్లోడ్ చేసినా ఇన్స్టాగ్రామ్లోకి అయితే వీడియోస్ అయితే రీల్స్ ఫోటోస్ అయితే రావన్నమాట ఫ్రెండ్స్. ఇది వీడియో.